పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 23వ తారీఖు శుక్రవారం. ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక సెక్టార్స్‌లో ఐటీ సెక్టారు, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ ఏంటంటే నెగెటివ్‌లో క్లోజ్ అయినప్పటికీ లెస్ నెగెటివ్‌లో క్లోజ్ అయినాయి అనమాట. ఇక రియాల్టీ, పిఎస్యు బ్యాంక్, మిడ్ క్యాప్, ఎనర్జీ సెక్టార్స్ వచ్చేసరికి మోర్ దాన్ 2% పైన నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టార్స్ వీక్‌గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్ అనేది కొద్దిగా గ్రీన్‌లో క్లోజ్ అవ్వగా, టాప్ లూజర్స్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, ఇండిగో, జియో ఫైనాన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక అదానీ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ ఇంట్రాడేలో ఒకనొక టైంలో 14% కూడా నెగిటివ్గా వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన న్యూస్ ఒక అప్డేట్ ఉంది. మొత్తం మీద నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోజు క్లోజ్ అయిన విధానంలో సిగ్నిఫికెంట్గా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. రీసెంట్గా గోల్డ్, సిల్వర్ ప్రైసెస్లో కొద్దిగా కరెక్షన్ అనేది రావడం జరిగింది షార్ప్గా. ఎనీహౌ ఆ లో నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్గా రికవరీ అయితే జరిగిందనమాట, విచ్ ఈస్ ఎ గుడ్ పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. ఇక స్మాల్ క్యాప్కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా సిగ్నిఫికెంట్గా పడిపోతూ ఉన్నాయి, ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ అనేది వీక్గా ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఏంటంటే వాల్యుయేషన్స్ కూడా కొంచెం హైలో ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కొద్దిగా కరెక్షన్ జరిగిన తర్వాత మాత్రమే స్మాల్ క్యాప్కి సంబంధించిన స్టాక్స్ బై చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. డాలర్తో కంపేర్ చేసినప్పుడు ఇండియాకి సంబంధించిన రూపీ అనేది సిగ్నిఫికెంట్గా వీక్గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి రికార్డు స్థాయిలో లోకి వెళ్ళిపోయింది. అయితే ఇంతలాగా ఎందుకు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతుందంటే ద మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ అయితే $3.5 బిలియన్ అనేది ఎగ్జిట్ అయ్యారనమాట. సో ప్రస్తుతం వాళ్ళ ఎగ్జిట్ వల్ల రూపాయి అనేది ఇంకా బలహీనపడుతూ వస్తూ ఉంది. హిందుస్థాన్ జింక్ షేర్స్ వచ్చేసరికి రికార్డ్ స్థాయిలో ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎనీహౌ ప్రస్తుతానికి ఈ స్టాక్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన మార్కెట్ క్యాపిటల్ ప్రస్తుతం 3 లక్షల కోట్ల మార్కుకి దగ్గరగా అయితే రీచ్ అయింది. పేటీఎం కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 10% దాకా నెగటివ్గా ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇలా ఎందుకు నెగటివ్గా ట్రేడ్ అయ్యాయంటే ప్రస్తుతం ఏంటంటే ప్రీవియస్గా ఆర్బీఐ ఈ యొక్క సౌండ్ బాక్స్లు అవి ఉంటాయి కదా, సో వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఆ ప్రోగ్రామ్ గురించి ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మీరు పే చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి చిన్న చిన్న స్పీకర్స్ ఇటువంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కొంత ఇన్సెంటివ్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది లేదు కాబట్టి పేటీఎం షేర్స్ ఈరోజు నెగిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. 2026లో మార్కెట్ యొక్క సిచ్యువేషన్ కొద్దిగా బ్యారిష్గా ఉండడంతో ప్రస్తుతం ఎవరైతే ఐపీఓస్ అనేది లాంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సైడ్ లైన్స్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మార్కెట్ మంచి తరుణంలో ఉన్నప్పుడు మాత్రమే ఐపీఓస్ అనేది లాంచ్ చేస్తే దానికి స్ట్రాంగ్ డిమాండ్ ఉండి మంచి వాల్యుయేషన్స్లో అది ట్రేడ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్రాడేలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ 14% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ప్రీవియస్గా ఏంటంటే బ్రైబరీకి సంబంధించిన కేసు అనేది ఒకటి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన మళ్ళీ రివ్యూ చేయడం అనేది జరిగింది. సుప్రీం కోర్టు ఏంటంటే యూఎస్కి సంబంధించి వీళ్ళకి మెయిల్ ద్వారా సమాన్స్ అనేది జారీ చేయాలని చెప్పేసి ఆ యొక్క కేసుని మళ్ళీ రీవిజిట్ చేస్తున్నారు. అందుకని స్టాక్ వచ్చేసరికి అండర్ ప్రెషర్లో ఉన్నాయి. సెక్టార్స్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన సెక్టార్ అయితే చాలా వీక్గా కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క సెక్టార్ టోటల్గా 11 months లోలో ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా డిఎల్ఎఫ్, అనంతరాజ్ ఇటువంటి షేర్స్ అనేది చాలా వాటికి వీక్గా క్లోజ్ అయ్యాయి. నువామా ఏంటంటే ప్రస్తుతం ప్రీ సేల్స్ అనేది అంత స్ట్రాంగ్గా లేవు అని చెప్పేసి ఒక కన్సర్న్ అనేది రైజ్ చేసింది. ఈ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ సెక్టార్ని కుదిపేస్తుంది. బంధన్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అఫ్కోర్స్ ఈ కంపెనీ అనేది Q3 నెట్ ప్రాఫిట్ అనేది 52% డ్రాప్ అనేది అనౌన్స్ చేసింది. అయినప్పటికీ కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు ఏంటంటే వాల్యుయేషన్స్ అండ్ రానున్న రోజుల్లో కంపెనీ యొక్క ప్రాస్పెరిటీ అండ్ గ్రోత్ అనేది పాజిటివ్గా తీసుకొని వాళ్ళు బుల్లిష్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కవరేజ్ వల్ల స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక్కడ డిఎల్ఎఫ్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అయినట్టు అప్డేట్ ఉంది. అయితే వీళ్ళు అప్డేట్ చేసిన టైం వచ్చేసరికి 9:41. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం 4% పైన నెగిటివ్గా క్లోజ్ అయింది. ఎనీహౌ ప్రస్తుతానికి 2007 తర్వాత కంపెనీ వచ్చేసరికి గ్రాస్ డెట్ అనేది క్లియర్ చేసి పాజిటివ్గా ఉన్నట్టు అప్డేట్ అయితే ఇచ్చింది. ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇండిగో కంపెనీ షేర్స్ ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అఫ్కోర్స్ అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అయితే బ్రోకరేజ్ సంస్థలు అయితే ఈ స్టాక్ మీద పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గోల్డ్, సిల్వర్ వీటిల్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా వోలటాలిటీ అనేది కనిపిస్తూ ఉంది. షార్ప్గా డ్రాప్ అవ్వడం, అక్కడి నుంచి కూడా ఫాస్ట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఎవరైతే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఈటీఎఫ్ రౌట్ అనేది ఎంచుకోండి.
అంటే ఈటీఎఫ్స్ ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి నిపుణులు అయితే సలహా ఇస్తూ ఉన్నారు. నిఫ్టీ స్పాట్ 25,064 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో మొత్తం మీద 25,000కి దగ్గరగా ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 0.59 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే వెరీ బేరిష్ గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 58,501 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.59 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బేరిష్ గా ఇండికేషన్ ఇస్తూ ఉంది. సెన్సెక్స్ స్పాట్ 81,575 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.56 అనేది ఇండికేషన్ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బేరిష్ గా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నిట్లో కూడా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే సెంటిమెంట్ ప్రస్తుతం బేరిష్ గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 6.3% అనేది రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ లో వోలటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి నిన్న మొన్న వీక్ గా ట్రేడ్ అయింది. ప్రస్తుతం కొద్దిగా రికవరీ అనేది జరుగుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ హైలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి 68 పాయింట్లు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 25,417 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 24,864 అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,824 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 58,068 అనేది ఇమీడియట్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,185 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. 81,202 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక గోల్డ్, సిల్వర్ వీటిల్లో కూడా సిగ్నిఫికెంట్ గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కమోడిటీస్లో వోలటాలిటీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో అదానికి సంబంధించిన కేసు వల్ల దాని స్టాక్స్ మీద ఏంటంటే ఒత్తిడి అనేది పెరగడం, మార్కెట్లో కొద్దిగా వెయిటేజ్ అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ అన్సర్టనిటీస్ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇక ఇండియన్ మార్కెట్స్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటే రూపాయి విలువ కూడా బలహీనపడుతూ వస్తుంది. ఓవరాల్గా సెంటిమెంట్ అనేది కొద్దిగా వీక్ అవుతుంది. ఎనీహో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. మార్కెట్స్లో హెవీగా వాలటాలిటీ ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటున్నారో క్వాలిటీ కంపెనీస్ అది కూడా స్లోగా అక్యుములేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రస్తుతం సిచ్యువేషన్ చెప్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.